హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు మనం నుమాయిష్ అదేనండి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఈరోజు నుమాయిష్ ఎగ్జిబిషన్ వివరాలను పూర్తిగా తెలియజేయడంతో పాటుగా ఇక్కడ ది బెస్ట్ షాపింగ్ అంటే చాలా తిరిగి చుట్టూ తెలుసుకోవాలంటే ఒక్కొక్క షాపింగ్ని చూస్తాం, ఒక్కొక్క షాపింగ్ తెలియదు కదా. సో అందుకోసమనే మీకోసం నేను పర్టికులర్గా ఇక్కడ ది బెస్ట్ షాపింగ్ ఏంటి, ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అనేది మీకు పూర్తిగా ఇక్కడ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇదిగోండి మన షాపింగ్ వచ్చేసి ఇక్కడ గాంధీ భవన్ మెట్రో ఫుట్పాత్ నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పెయింటింగ్స్ ఈ ఇయర్ కొత్తగా వచ్చాయన్నమాట. రెడీ చేస్తున్నారు వీళ్ళు వెంటనే. ఎంత బాగున్నాయో చూడండి, నేచురల్ ఫ్లవర్స్ లాగా, నేచురల్ ఫ్రూట్స్ లాగా చాలా అట్రాక్టివ్గా చాలా బాగున్నాయండి. రీజనబుల్ ప్రైజెస్ కూడా. ఇందాక కూడా చూసాం కదండి, ఇది ఫోటో పెయింటింగ్ అని పర్టికులర్గా కొత్తగా వచ్చాయంటండి ఈ ఇయర్. చాలా బాగున్నాయి, వాటర్ ప్రూఫ్ అంట. పెద్దవి అయితే 400 అంట, చిన్నవి అయితేనేమో 200 అంట. బేరం ఆడితే తగ్గిస్తామని చెప్తున్నారు. కానీ చాలా చాలా బాగున్నాయండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి వాల్ డెకర్స్గా కూడా చాలా బాగుంటాయి చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి పెయింటింగ్స్ మీకు లోపల ఎగ్జిబిషన్ టోటల్గా తిరిగినా కానీ ఒక చోట ఏమో కనిపించినట్టు గుర్తు, ఇంకా ఎక్కడ లేవండి, ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడే రీజనబుల్ ప్రైజెస్ కూడా దొరుకుతాయండి. కొంచెం బర్నింగ్ చేయాలి కానీ. మెట్రో స్టేషన్లో ఇదిగోండి ఇక్కడ మనకు దిగడానికి అవైలబుల్గా ఉంది, లిఫ్ట్ కూడా ఉంది. చాలామంది పిల్లలతో కూడా వచ్చేసారు. ఇక్కడ మెట్రో ద్వారా రావచ్చు, బస్ ద్వారా కూడా రావచ్చు, ఓలా ర్యాపిడో ద్వారా కూడా మనము వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కొంచెం ముందు రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే షాపింగ్స్ అన్ని చూసుకోవాలంటే టైం అయితే సరిపోదు. ఇక్కడ మనకు స్పెషల్ గా యాక్సరైజ్డ్ జ్యువెలరీ అయితే దొరుకుతాయండి, చాలా బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుమాయిష్ లో స్పెషల్ గా ఉంటాయి. ఈ ఇయర్ స్పెషల్ కలెక్షన్. ఈ బ్యాంగిల్ చూడండి, మల్టీ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇది హౌ మచ్? 150. ఏ వాళ్ళ? 180. కమోతా? ये 60 का. अच्छा, ये 250. ये पुराना मॉडल है ना, लास्ट ईयर का मॉडल, नया मॉडल नहीं है. ये 150 का. ఇవన్నీ లెహెంగాలకు, జీన్స్ కి ఈ యాక్సరైజ్డ్ జ్యువెలరీ అనేది బాగుంటదండి. కుర్తీస్ కి అలాంటి వాటికి బాగుంటాయి. లాస్ట్ ఇయర్ అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి. ఈసారి అయితే కొత్తగా కొన్ని డిజైన్సే వచ్చాయి, అది కూడా కొన్ని మాత్రమే స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది బయట. లోపల కూడా పెద్దగా ఇయర్ రింగ్స్ మాత్రం ఏం లేవండి, ఏమున్నా కానీ ఇక్కడే బాగున్నాయి చూడండి. ఇంకా లోపల కలెక్షన్ ఉంటుంది, లోపల తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తే మాత్రం మీరు ఈసారి కొననట్టే అనుకోండి. ఎందుకంటే లోపల లేవు, ఏది ఉన్నా కానీ ఇక్కడే ఉన్నాయి. చిన్న చిన్నగా క్యూట్గా కాలేజీకి వెళ్ళే వాళ్ళకి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగున్నాయి. ఇక్కడే ట్రై చేయండి తీసుకోవడానికి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఫ్యాషన్గా ట్రెండింగ్ కలెక్షన్ అండి. ఈ నెక్ చైన్స్కి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి లేటెస్ట్ అనమాట, యాక్సిడైజ్డ్ జ్యువెలరీలో వచ్చాయి, బాగున్నాయి ఇవి. ఇందాకే అనుకున్నాం కదండి, జీన్స్కి, లెహెంగాలకి, మోడర్న్ డ్రెస్సెస్కి అయితే ఈ యాక్సిడైజ్డ్ జ్యువెలరీ సూపర్గా సూట్ అవుతుంది. చాలా బాగున్నాయి, ట్రై చేయండి. కొన్ని పాతవి కూడా ఉన్నాయి, కానీ ఎప్పుడు ట్రెండింగ్ ఏనండి ఈ జ్యువెలరీ మాత్రం. వీటి కాస్ట్ వచ్చేసి 150, 180, 100 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా తగ్గించమని అడిగితే తగ్గిస్తామని కూడా అంటున్నారు. తక్కువ రేటు, ఎట్ ది సేమ్ టైం లేటెస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ కూడా. పక్కనే బ్యాగ్స్ కూడా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ 250 రూపీస్ అంటండి. ఏదైనా కానీ ఫిక్స్డ్ ప్రైస్ అండి, బార్గెనింగ్ చేయడానికి ఏం లేదు. 250 రూపీస్ ఫైనల్ రేట్. చూసాం కదా మనం ఈసారి స్పెషల్ పెయింటింగ్స్ అని చాలా బాగున్నాయి. వాటర్ ప్రూఫ్ అంటండి, ఇది సైజుని బట్టి కాస్ట్ ఉన్నాయండి పెయింటింగ్స్కి. ఇక ఇక్కడ పక్కనే మనకు గోల్డ్ బ్రేస్లెట్స్ అయితే స్పెషల్గా పెట్టారండి. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే, లేటెస్ట్గా ఉన్నాయి. ఏవైనా కూడా 100 రూపీసే. ఓన్లీ బ్రేస్లెట్సే కాదండి, నెక్ చైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి క్యూట్గా. డ్రెస్సెస్కి, టాప్స్ కూడా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ అయితే ఎక్సలెంట్ అండి. ఎస్పెషల్లీ ఈ ఒక్క దగ్గర మాత్రమే ఉన్నాయండి, అసలు లోపల కూడా లేవు. లిటరల్లీ ఎంత వెతికినా ఇయర్ రింగ్స్ ఏమైనా స్పెషల్గా వచ్చాయని చూస్తే కూడా అసలు లేవండి. కొన్ని కలెక్షన్స్ అయితే ఇప్పుడు చూడండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో. తక్కువ ప్రైస్లో చాలా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఐటమ్స్ అండి. ఇక్కడ నుమాయిష్కి వెళ్తే మాత్రం మిస్ చేసుకోకండి. చాలా క్యూట్గా అనిపించినాయండి ఇవి చూడండి. ఇవి 120 రూపీస్ అంట, ఇవి 150 రూపీస్.
ఇవి 200, కింద ఉన్నాయి 250 రూపీస్ అండి. వీటన్నింటికి మనకు చైన్స్ కూడా, కీ చైన్స్ లాగా కూడా వచ్చాయి, హ్యాంగ్ చేసుకోవచ్చు కార్లలో కానీ మన ఇంట్లో కానీ, చాలా బాగున్నాయి. ఇక ఇవి చూడండి, చాలా బాగున్నాయి. లైటింగ్స్కి మనము బెడ్ లైట్ లాగా కూడా, ల్యాంప్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. రకరకాల కలర్స్తో, రకరకాల డిజైన్స్తో ఉన్నాయండి. 150కి జత అన్నారు, అంటే 2 అన్నారు. లాస్ట్కి వస్తే బేరం చేస్తే 100 రూపాయలకు 2 ఇచ్చారు. ఇదిగో ఈ స్టిక్ కూడా 100 రూపీస్ ఇస్తానన్నారు పిల్లలు ఆడుకోవడానికి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నెక్ సెట్స్ అండి. పర్ల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అన్నింటికి. అన్ని సెట్లు, అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. శారీస్ కూడా బాగుంటాయి, అలాగే డ్రెస్సెస్ కూడా కొన్నింటికి చాలా బాగుంటాయి. చాలా షైనింగ్గా కూడా ఉన్నాయి. కింద కూడా చూడండి నెక్ చైన్స్ చాలా బాగున్నాయి. ఇదిగోండి చిన్న కిడ్స్ ఆడుకోవడానికి కీ చైన్స్ లాగా, అలాగే ఇయర్ రింగ్స్ కూడా చూడండి. ఇవి డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్యాగ్స్ వచ్చేసి 100 రూపీస్. ఏవైనా బాగున్నాయి. చిన్నపిల్లలకి మనకు చిన్న బాటిల్స్ అవి పెట్టి పంపడానికి బాగుంటాయి. అలాగే ఇక్కడ చూడండి బాటిల్స్, మన హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయండి. ఇక్కడున్న కలెక్షన్ మాత్రం లోపల లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే షాపింగ్ చేసేవాళ్ళు స్టార్టింగే చేసేయండి. లోపల ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఎక్కువగా అయితే లేవు. గేట్ నెంబర్ 2 అజంతా గేట్ నుంచి అయితే మేము ఎంటర్ అవుతున్నామండి. కానీ ఫుల్ క్రౌడ్. సంక్రాంతికి అందరూ ఊరెళ్ళిపోయారు అనుకున్నాము, కానీ అంతా ఇక్కడే ఉన్నారేమో అనేలాగా అనిపించింది. ఇక ఇక్కడ నుంచి మనకు ఈ సైడ్స్లో 2 వైపులా కూడా మనకు షాపింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకు తినుబండారాలు అంటే మన స్ట్రీట్ ఫుడ్ అయితే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ పర్టికులర్గా బజ్జీలు, పకోడీలు, సమోసాలు, పాప్కార్న్ చాలా దొరుకుతాయండి. షుగర్ క్యాండీస్, వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నుంచి తినేటివి వేడిగా సర్వ్ చేస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారనమాట. అన్నీ మనం ఆ పక్క ఈ పక్క తిరుగుతూ చూస్తూ వెళ్ళిపోవాల్సిందే. ఎంత క్రౌడో చూడండి, చాలా క్రౌడ్ వచ్చింది. నేను ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ చూడడము నుమాయిష్లో. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాను, కానీ ఈ 2026లో మాత్రం తాడు కనిపిస్తుందండి మధ్యలో. అలా తాడు పెట్టి గేట్ వరకు కాదు, ముందే చాలా దూరంలోనే ఆపేసి ఆ తాడును పెట్టి అడ్డంగా నించొని సెక్యూరిటీ వాళ్ళు ఒక్కొక్క స్టెప్ వైజ్గా పంపిస్తున్నారు లోపలికి. అలా లోపలికి పంపించగానే మళ్ళీ అక్కడ నుంచి డివైడ్ చేస్తున్నారు అనమాట. ఎటు పక్కన వాళ్ళను అటు వెళ్ళిపోమని చెప్తున్నారు. అందులోకి పర్టికులర్గా ఇక్కడ స్కానర్ చేసేందుకు ఒక లైన్ అండి, మనం ఆన్లైన్ పేమెంట్కి. అలాగే క్యాష్ అయితే ఒక లైన్కి దగ్గరుండి పంపిస్తున్నారు. అలా దగ్గర 10-12 లైన్స్ అయితే పెట్టారు. అలా వెళ్తుంటే ఈజీగానే మనకు ఇక్కడైతే బాగానే ఫ్రీగానే వెళ్ళగలుగుతున్నాము. లోపలికి వెళ్ళగానే మనకు క్యాష్ అయితే క్యాష్ లైను, క్యూఆర్ కోడ్ అయితే క్యూఆర్ కోడ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ఇయర్ టికెట్ ప్రైస్ అయితే పెంచారండి, 50 రూపీస్ పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకు 5 సంవత్సరాల లోపు వాళ్ళకైతే టికెట్ లేదు. ఇక్కడ చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ పైన ఆ లోపల కూడా బ్యాగ్ చెకింగ్ చేసేసి అందరికి లేడీస్ వైపు, జెంట్స్కి అయితే జెంట్స్ వైపు పంపిస్తున్నారు. ఎప్పట్లాగే మనకి ఇక్కడ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా ఎదురుగా ఉంటాయి. డబల్ బెడ్షీట్స్ అన్నీ కూడా, కార్పెట్స్ ఉంటాయి, కుషన్స్ అవన్నీ కూడా ఆఫర్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఫ్యాక్టరీ అవుట్లెట్లో మనకు క్రాకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. లాస్ట్ ఇయర్ క్రాకరీ ఐటమ్స్ ఎక్కడని పెట్టారు. ఇదిగోండి, మనం ఎంట్రీ అవ్వగానే లోపలికి రాగానే ఉంది. ఇక్కడ పర్ కేజీస్ వచ్చి 599 రూపీస్ది 399 రూపీస్కే ఇస్తున్నారండి. మిలమన్ క్రాకరీ అని ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. లాస్ట్ టైం తీసుకున్నాము, ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, వర్తబుల్ అనమాట. సో ఈసారి కూడా ఏమైనా కొత్తగా వచ్చాయో చూద్దాము. లాస్ట్ టైం ఇవే తీసుకున్నాం కేజీ లాగా, బాగున్నాయి. కలెక్షన్ అయితే చాలా ఉందండి. పెద్ద ట్రేలు, ప్లేట్స్, బౌల్స్ కావాలనుకుంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. కావాలనుకుంటే బయట కూడా దొరుకుతాయి, కానీ ఒక్కో వస్తువు కోసం ఒక్కో షాపు తిరిగి తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ అనుకోండి, లాట్ ఆఫ్ కలెక్షన్లో మన ఇష్టం వచ్చింది సెలెక్షన్ చేసుకోవచ్చు ఈజీగా. ఇవి టిఫిన్ చేయడానికి ఒక సైజు, అలాగే లంచ్ చేయడానికి మరొక సైజు. డిష్లు కూడా ఉన్నాయండి సెట్ వైజ్గా ఇక్కడ. అంటే ప్లేట్స్, బౌల్స్, హాట్ బాక్స్ లాగా మనకు మొత్తం సెట్టింగ్ లాగా ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం పెద్ద ప్లేట్లు అయితే వెయిట్ తక్కువగా అనిపిస్తుంది, ఇవైతే మందంగా అనిపిస్తుంది. ఏదేమైనా వెయిట్ లాగే కదా, మనకు వెయిట్ని చూసి తీసుకోవచ్చు. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. మనకు కావాల్సినటువంటి కలెక్షన్ అంతా ఇక్కడే ఉంటుంది, మీకు ఇష్టమైనవి తీసుకోవచ్చు. ఇది కొంచెం చూడండి, ఇది బౌల్, ఫ్రూట్స్ అవి వేసుకోవడానికి బాగుంటాయి. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో నీట్గా. పెద్ద ప్లేట్స్ అండి ఇవి, ఇక్కడే దొరుకుతాయి అనమాట. ఇంత పెద్ద ప్లేట్స్ కావాలనుకుంటే సైజులు. చిన్న బౌల్స్ కూడా చాలా చిన్న
క్యూట్గా ఉన్నటువంటి బౌల్ సెట్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అలాగే మైక్రోవేవెన్లో వాడుకునేటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇక్కడ అన్ని రకాలుగా కూడా దొరుకుతున్నాయి. చూడండి, కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను మీకు. చాలా పెద్ద సైజులో కావాలనుకుంటే మాత్రం మీరు ఇయర్లీ ఇక్కడ వచ్చేసి అయితే కలెక్షన్ చేసుకోవచ్చు. బయట దొరకడం కొంచెం కష్టమే అవి. ఇక ఇక్కడ మనమైతే ఇవి సెలెక్షన్ చేసుకొని తీసుకొచ్చుకుంటే ఇక్కడ మనకు మిషన్లో చూపిస్తారండి. ఇక్కడ అంటే ఎంత వెయిట్ ఉందని పైన, అలాగే మధ్యలో మన రేటు, టోటల్ మన వెయిట్కి ఎంత రేట్ అయిందనేది కింద చూపిస్తారు. చూసారా, ఆయన పగలగొట్టి మరీ చూపిస్తున్నారు. అన్బ్రేకబుల్ అని చెప్తున్నారు. నిజమే, అది కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను. ప్రోడక్ట్ చాలా బాగుంది. ఆన్లైన్ పేమెంట్కి అయితే నెట్ సపోర్ట్ చేయట్లేదండి. కావలిస్తే మనం ఈ షాప్ వాళ్ళని అడిగితే వైఫై కనెక్ట్ చేస్తారు. అలాగే ఈ షాప్ ముందర చికెన్ మంచూరియా, గోబీ మంచూరియా అని మసాలా పొడి అయితే అమ్ముతారండి. చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కొన్నాను. 1 kg తీసుకున్నాము, షేర్ చేసుకున్నాం అనమాట ఇంటి దగ్గర వాళ్ళం. చాలా బాగుంది. ట్రై చేయండి. గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై. ఎంత అది? ఈచ్ వన్ వచ్చేసి 60 రూపీస్. 60 రెండు తీసుకుంటే 100 రూపీస్. దీంట్లో నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదైనా చేయొచ్చు. దీంట్లో 24 రకాల వెజిటబుల్స్, 24 రకాల వెజిటబుల్స్ చేయొచ్చు. మసాలా వేసి వాటర్ వేసి మిక్స్ చేసి జస్ట్ అందులో ఏం అక్కర్లేదా? కారం, పసుపు ఏం అక్కర్లేదు. మొత్తం జస్ట్ మీ కూరగాయలు వేసేసి కలిపేసుకోండి. కేజీ లాగా కూడా అమ్ముతారు కదా మీరు? కేజీ లాగా కూడా ఉంటుంది. హోమ్ డెలివరీ. కేజీకి ఎంత పడుతుంది? 1 kg వచ్చేసి 400 పడుతుంది. 350, 400 హోమ్ డెలివరీ. నెంబర్ ఈ ఫోన్ నెంబర్ చేస్తే మీకు ఇప్పుడు నుమాయిష్ టైంలోనే కాకుండా జనరల్ తర్వాత కూడా మీకు హోమ్ డెలివరీ ఇస్తారంట అండి. టేస్ట్ అయితే మేము చూసాం లాస్ట్ ఇయర్, చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకు ఈ క్రాకరీస్ ఎదురుగానే చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఉంటాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే మనకు బాగల్పూరి సిల్క్, సూట్స్ అండ్ సారీస్, ఇవన్నీ ఇక్కడ మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా మనకు లేటెస్ట్ కుర్తీస్, డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సెస్, అలాగే అన్స్టిచబుల్ డ్రెస్సెస్ కూడా దొరుకుతూ ఉంటాయండి. ఇక్కడ నుంచి అయితే సెట్ వైజ్ గా దొరుకుతాయి. 750 రూపీస్, 400 అంటే ఫిక్స్డ్ రేట్స్ తోటి అయితే ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ మనకి సెట్ వైజ్ గా అమ్ముతున్నారు. ప్లాజోలు, కుర్తీస్, కాటన్ అయితే ఉన్నాయండి. చికెన్ కర్రీ చూడండి, రెడీమేడ్ డ్రెస్సెస్, టాప్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. 600 అంట. ప్యూర్ కాటన్ అండి. XXL సైజు వరకు అయితే ఉన్నాయి. బట్ ఆ సైజులు సరిపోతాయో లేదో అనేది చూసుకోండి, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ XXL సైజులో అయితే ఉండట్లేదు. ఇక్కడ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్ కార్న్స్ అవన్నీ కూడా ఉంటాయి మనకు ఎదురుగానే. మిర్చి బజ్జీలు తినవచ్చు, షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అని అనుకున్నానండి, కానీ ఇక్కడ నిజంగానే మన హ్యూమన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అనమాట. చెప్పులు అనమాట, బ్యాటరీస్ తోటి. అవి ఫిజియోథెరపీకి లాగా యూజ్ అవుతాయంట. బీపీ, షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ఆక్యుపంచర్ లాగా పనిచేస్తుందని చెప్తున్నాడు. యాక్చువల్లీ 1050 రూపీస్ అంట. 650 రూపీస్కి అయితే ఇస్తానని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ హాట్ పిల్లోస్ కానీ, మోకాళ్ళకి, కాళ్ళకు సంబంధించిన సాక్స్లు కానీ, ఇంకా అలాంటి ఐటమ్స్ అనమాట. ఫిజియోథెరపీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడే కాకుండా ఇంకా లోపల కూడా ఒక స్టాల్ అయితే ఉందండి. నేను 2-3 చోట్ల చూసాను ఇలాంటి. బాందిని స్పెషల్ అండి ఇది. ఎంట్రన్స్ లో అజంతా గేట్ నుంచి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. చాలా బాగుందండి కలెక్షన్ అయితే. ఇక్కడ ట్రై చేయండి. బాందిని శారీస్, బాందిని కుర్తీస్, పైజామాల, దుపట్టాలు ఇష్టపడే వారికి అయితే మంచి కలెక్షన్, మంచి లేటెస్ట్ డిజైన్స్ తోట అయితే ఉన్నాయి. కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి. ఈ చుట్టుపక్కల అంతా క్లాత్ సెక్షన్స్ ఏనండి. ఇక్కడ మనకు లేటెస్ట్ ట్రెండీగా అయితే ఒక సూట్ అయితే చూపిస్తున్నారు. కాశ్మీర్ సూట్ అంటండి. ఇది టాప్ టు బాటమ్ వరకు ఒకటే విధంగా ఉంది. స్మూత్గా ఉందన్నమాట. క్లాత్ అయితే 500 చెప్తున్నారు, 400కి ఇస్తానంటున్నారు. అయితే ప్యాంటు, దుపట్టా లేదు. త్వరలోనే సెట్ వైజ్గా కూడా వస్తాయి మేడం అని చెప్తున్నారు. 350 రూపీస్ అంటండి. ఇవన్నీ సింగిల్ పీసెస్ అనమాట. బాగున్నాయి, కాకపోతే క్వాలిటీ బాగున్నాయి. స్వెటర్స్ ఉన్నాయి, ఇందులోనే ప్యాంట్స్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి. ప్యాంట్ స్పెషల్ అన్నమాట, బాగున్నాయి. 2 పీసెస్ సింగిల్ బెడ్షీట్స్ 500 అంట అండి. చాలా బాగున్నాయి చూడండి. ఈ షాప్స్ కి ఎదురుగుండానే ఆపోజిట్ లో హ్యాండ్ బ్యాగ్ షాప్ ఉందండి. పక్కనే లక్నో జ్యువెలరీ వాళ్ళదైతే పెట్టారు. చూడగానే అట్రాక్టివ్ గా మెరిసిపోతుంది. లోపలికి వెళ్దాం పదండి. 50 రూపీస్ అంట అండి లక్నో బ్యాంగిల్స్.
చూస్తే మనకేమో ఇలా రెడ్ కలర్ లో ఉంటున్నాయి, ఇలా చూస్తేనేమో గోల్డ్ కలర్ షేడ్ లాగా ఉంది. బాగున్నాయి. సైజ్ చూసి తీసుకోవాలండి. లక్నో జ్యువెలరీ అండి, చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అయితే, బ్యాంగిల్స్ ఎస్పెషల్ బ్యాంగిల్స్ అయితే చాలా లేటెస్ట్ ట్రెండీగా ఉన్నటువంటి కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ ట్రై చేయండి కంపల్సరీ. చాలా బాగున్నాయి, చాలా లేటెస్ట్ గా ఉన్నాయి అనమాట. ట్రెండీగా ఉన్నాయి అన్ని కూడా. ఎటు చూడాలో అర్థం కావట్లేదు. బ్యాంగిల్సే కాకుండా ఇయర్ రింగ్స్ కూడా అలాంటివి కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి, ట్రై చేయండి. చూడండి షాంపిల్ చూపిస్తున్నాను. ప్రైజెస్ అయితే చెప్పట్లేదు. 100 కా 4. చాలా బాగున్నాయి చూడండి. 100 రూపీస్ కి 4 అంట. ఇవన్నీ అంతేనా టోటల్? పూరా 100 రూపీస్ కా చారే? ఇవేవైనా 100 రూపాయలకి 4 అంట అండి. చూడండి కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను. ఏ కైసా భయ్యా? 100 का 2. 100 का 2. 100 का 2. 2. 200. ये हाँ. ये 200 का సెట్. ఇవి 200లకు సెట్ అంటండి. ఇవేమో 100కి 4 అంట. ఇవి కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఫ్యాన్సీ లాగా ఉన్నాయి. 2 సింగిల్ బ్యాంగిల్స్ అనమాట. 2 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్. ఒక్కొక్కటి వేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి ట్రెండింగ్ కలెక్షన్ తో. ఇక్కడ ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. 100కి 4. కలెక్షన్ కూడా బాగుంది అనమాట. కాలేజ్ పిల్లలు అయితే చాలా మంది తీసుకుంటున్నారు. ఫ్యాన్సీ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా జనరల్గా రెగ్యులర్గా వేసుకునేటివి అనమాట. సో అందుకోసమని నేను డీటెయిల్గా అయితే వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చూపించట్లేదు ఎక్కువగా. లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి నెక్ చైన్స్ అండి. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. చిన్న సింపుల్గా ఉన్నటువంటి నుంచి హెవీగా ఉన్నటువంటి సెట్ దాకా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. బార్గెనింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ 200 అంటారు. 150కి అడుగుతున్నారు. బార్గెనింగ్ చేస్తే లేదు 200 ఫిక్స్ అని అంటున్నారు. చాలా బాగున్నాయి చూడండి. ఫ్యాన్సీ డ్రెస్లకి ఫ్యాన్సీ నెక్ సెట్స్ అండి. చాలా బాగున్నాయి. లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట. బ్యాంగిల్స్ అన్నీ కూడా ట్రెడిషనల్గా కూడా ఉన్నాయి, అలాగే ఫ్యాన్సీగా కూడా ఉన్నాయి. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ ఉన్నటువంటి బ్యాంగిల్స్. బ్యాంగిల్స్కి తగ్గట్టుగానే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా సెట్ చేసి అమ్ముతున్నారండి. ఇదే స్పెషాలిటీ ఇక్కడ. గుర్తుంచుకోండి, లక్నో జ్యువెలరీ షాపు అజంతా గేట్ నెంబర్ 2 అజంతా గేట్ దగ్గర నుంచి వచ్చినట్లయితే లెఫ్ట్లోనే ఉంటుంది. చాలా బాగుంది కలెక్షన్. ఇది నాకు నచ్చినటువంటి షాపు. ఈ చికెన్ కర్రీ డ్రెస్సులు అయితే ఎప్పుడు పెడతారండి. చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్స్ ఏంటి, వర్క్ ఏంటి, క్లాత్ ఏంటి, అన్నీ కూడా బాగుంటాయండి. కాకపోతే వీటికి లైనింగ్స్ ఉండవండి, పల్చగా ఉంటాయి. సో అందుకోసమైనా ఇవి కొనలేను, ఎప్పుడు చూస్తూ ఉంటాను. కానీ ఇలా పక్కనే మనకు చికెన్ కర్రీ శారీస్ కూడా ఉన్నాయండి. ప్యూర్ కాటన్లో దొరుకుతాయి. ఇక్కడ ఈ స్ట్రీట్ అంతా కూడా మనకు అవే దొరుకుతాయి అనమాట. మొత్తం చికెన్ కర్రీ ప్యూర్ కాటన్లో దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని డైరీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంత చలిలో కూడా ఐస్ క్రీమ్లు కుల్ఫీలు అయితే కానిస్తున్నారు అందరూ. కలెక్షన్ కి అయితే అందరూ ఫిదా అయిపోతున్నారు. కాశ్మీరీ కుర్తీస్ అట అండి, 600 అంట. ఇక్కడ కూర్చోవడానికి ఈ ప్లేస్ అయితే ఎప్పుడు ఉంటుందండి. ఇక్కడ తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్, అలాగే ఇక్కడ ప్లాట్ సేల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ పాంప్లెట్స్ అన్ని పంచుతున్నారు. వందే భారత్ డెవలపర్స్ అంట అండి. మనం ఇక్కడే కదా లాస్ట్ టైం కూర్చొని తిన్నది, కానీ అప్పుడు నీట్గా ఉంది. ఇదంతా చూడు ఇప్పుడు ఎంత చెత్తగా ఉందో, కూర్చోవడానికి లేదు. ఇలా వీల్ చైర్స్ లో చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని కూడా తీసుకొస్తున్నారండి షాపింగ్ కి. హోమ్ క్లీన్ చేసేవి అలాంటివి తీసుకున్నాం కదా. సమోసా మేకర్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. మోమోస్, బౌల్స్, క్రాకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇందాక క్రాకరీ ఐటమ్స్ అక్కడ హోల్సేల్ కదండి, ఇక్కడ రీటైల్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, బాగుంది. ఇదిగోండి సమోసా మేకర్ మనకు 25 రూపీస్. ఇందాక కప్స్ అవి ఎంత పడుతున్నాయండి రాశారు కదా, 20 రూపీస్. బాగున్నాయి. అవెంత బౌల్స్, అవి కూడా 20 రూపీస్ అంటే రీజనబుల్ ప్రైస్. ప్లేట్స్ కూడా 20 రూపీస్. సో బాక్సెస్ కూడా ఉన్నాయి 35. టాయ్స్ 75 రూపీస్ అండి. వుడ్వి మనకు ప్యాడ్ ఇన్సులేషన్ కింద వేడి కాకుండా పెట్టుకోవడానికి. టంబ్లర్స్ కూడా 30 రూపీస్ అంట. ఫోమ్స్ కూడా 20 రూపీస్.
పోయడానికి 30 రూపీస్, 60 రూపీస్ అంట. బాగుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్, పోపుల డబ్బాలు, సిలికాన్ మోడల్స్ లాగే ఉన్నాయి. సిలికాన్ మోడల్స్ అండి. आइस ट्रे है सर, बर्फ का ఐస్ ట్రే बर्फ का ट्रे है वो, ये सभी सिलिकॉन वाला नहीं है. सिलिकॉन वाला नहीं है. 40 रुपीस. 40 रुपीस का మిరర్స్, స్టీల్స్ కూడా ఉన్నాయండి, ప్లాస్టిక్ ఉన్నాయి, వేఫర్స్ ఉన్నాయి, వైఫర్స్, కట్టర్స్, చాపర్స్. పిల్లలు ఆడుకునేవి సెట్ ఉంది, 95 రూపీస్ అంట. బాగున్నాయి. 25 రూపీస్ అంట, అవేమో 45 రూపీస్ అంట. 50 రూపీస్ అంట అండి. చాలా స్ట్రాంగ్ గా ఉంది, బాగుంది. స్పూన్స్ కూడా బాగున్నాయి. 40 రూపీస్ అంట. ఇదెంత? బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. 150 రూపీస్ అంటున్నారు. నేను స్పూన్స్ సెట్ తీసుకున్నానండి, 120 రూపీస్కి 6 పీసెస్ వచ్చాయి, బాగున్నాయి. చిన్న చిన్న కడాయిలు ఎంత? 130 రూపీస్ అంట. స్టీల్ కూడా ఉన్నాయి, 120 రూపీస్ అంట. పాపరి కూడా ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయండి, తక్కువ రేట్లోనే ఉన్నాయి. సింగిల్ పీస్లు కూడా ఉన్నాయి. బ్రాస్ స్పూన్స్ 140 రూపీస్ అంట. ఈ ప్లేన్ ఉన్నాయి డిజైన్, కానీ డిజైన్ కంటే ప్లేన్ అయితేనే కొంచెం తోముకోవడానికి ఈజీగా ఉంటాయి. చిన్న చిన్న బాక్సులు కూడా తీసుకోనండి. ఇవి కూడా తెచ్చానుగా మొన్న ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే కాస్ట్ ఉన్నాయి, పర్వాలేదు. ఇక్కడ అంతా ఫుడ్ ఐటమ్స్ ఏనండి, రకరకాల ఫుడ్ ఐటమ్స్. ఈ సెక్షన్ అంతా అంతే. చూడండి ఎంత క్రౌడీగా ఉందో. ఫుడ్కున్న క్రేజ్ దేనికి ఉండదేమో అనిపిస్తుంది ఎప్పుడు. మన హ్యాండ్ పవర్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసమని ఇక్కడ పంచ్ బాల్ అయితే పెట్టారు. మిషన్ 30 రూపీస్ అంటండి. 3 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ట్రై చేస్తున్నారు వచ్చినటువంటి వాళ్ళు. రంజాన్లోనే టేస్టీగా ఉండేటువంటి హలీం అయితే ఇక్కడే స్పెషల్గా దొరుకుతుందండి. అదే పిస్తా హలీం. అచ్చం రంజాన్ నెలలో దొరికేటువంటి హలీం టేస్ట్ ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుందండి. కానీ ఇక్కడ చాలా క్రౌడీగా ఉంది. ఒక్కొక్క బాక్స్ని అయితే ఇలా స్టాల్స్ పెట్టి ఈ పిస్తా హౌస్ చుట్టూ కూడా చిన్న చిన్న స్టాల్స్ పెట్టారండి. అక్కడ మనకు వెయిట్ చేయకుండా, టోకెన్ సిస్టమ్ కాకుండా డైరెక్ట్ క్యాష్ ఇవ్వటము. క్యాష్ ఇవ్వగానే మనకు బాక్స్ ఇచ్చేస్తారు. బాక్స్ వచ్చేసి 350 రూపీస్ అండి. ఇలా మనము తీసేసుకోవాలి. కానీ వెయిటింగ్ ఎక్కడ ఎన్ని స్టాల్స్ పెట్టారో అంతటా కూడా చాలా మందే ఉన్నారు. ఒక్కొక్క దగ్గర 2-3 వర్కర్స్ అయితే సర్వ్ చేయడానికి ఉంటున్నారు. అయినా కానీ క్రౌడీగానే ఉంటుంది. ఒక బాక్స్ ఒకరు తినడానికి కోసమే మాత్రమే యూజ్ అవుతుందండి. వాళ్ళు టిష్యూస్ ఇస్తున్నారు, అలాగే లెమన్స్, స్పూన్స్ ఇస్తున్నారు. అడిగితేనే ఇస్తున్నారు. అడిగి తీసుకోండి ఈసారి వెళ్తే మాత్రం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జనం అంతా కూడా నుమాయిష్ కోసం కాదండి, కేవలం పిస్తా హలీం కోసం వచ్చిన వాళ్ళే. మీరు నమ్ముతారా? అంత క్రేజ్ అనమాట హలీం. కార్పెట్స్ అంటే ఇది ఆఫ్ఘనీ, ఇరానీ, టర్కీ అండ్ హ్యాండ్ మేడ్ ఉలెన్ కార్పెట్స్ అంటండి. ఇవన్నీ ఇవి ఎంత ఉన్నాయి కాస్ట్ చూసేద్దాం. వారు మరీ స్పెషల్ గా చెప్పారు డోర్ మ్యాట్స్ తీసుకురమ్మని. 350 రూపీస్ అంట అండి. ఇవి 600 అంట, ఇవి 700 అంట. ఫైనల్ గా ఇవి వచ్చేసి మనకు ఇవైతే 200 ఇచ్చారు. ఇవి వచ్చేసేసి 150 రూపీస్ లాగా ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే బాగుంది. మీకు ఇక్కడ కింగ్ కార్పెట్ షాప్ అండి. కింగ్ కార్పెట్ షాప్ లో తీసుకున్నాము. నేనైతే ఇవన్నీ తీసేసుకున్నాను కార్పెట్స్ కి. ఏదైనా షాపింగ్ చేసినప్పుడు పెద్ద షాప్స్ అయితే వాళ్ళని అడగండి, వైఫై కనెక్ట్ చేస్తున్నారు. క్యాష్ ఇన్ కేస్ మీరు మర్చిపోయి క్యాష్ ఏమైనా తీసుకురాకపోతే ఆన్లైన్ పేమెంట్ కంపల్సరీ చేయాల్సి వస్తే మాత్రం షాప్ వాళ్ళని అడిగితే వైఫై కూడా కనెక్ట్ చేస్తున్నారు. బిజినెస్ కదా చేసేస్తారు ఖచ్చితంగా. వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు గేమ్స్ అండి. ది హంటెడ్ హౌస్ అని ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు. స్కేటింగ్ అనమాట. చూసిన వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ తో వస్తున్నారు పిల్లలైతే. డే టు ఎంటర్ హంటెడ్ హౌసెస్ అని బాగున్నాయి అంటున్నారు. ఆ పిల్లలైతే ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జంక్షన్ లో మొత్తం చెప్పులే ఉంటాయండి. ఈ స్ట్రీట్ అంతా కూడా చెప్పులే. ఇంకా మీరు లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరలా మొత్తం ముత్యాలకు సంబంధించినటువంటి షాప్సే ఉంటాయండి. కలెక్షన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నుమాయిష్లో
2 గేమ్ స్పాట్స్ ఉంటాయండి. ఇదేమో కిడ్స్ కోసం, ఇంకొకటి ఉంటుంది చివరికి, అదేమో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ కిడ్స్కి అనమాట. పిల్లలు భలే కేరింతలతో హ్యాపీగా చీరప్ అవుతుంటే తల్లిదండ్రులు వాళ్ళకంటే ఎక్కువగా ఫోన్లలో వీడియోస్ తీస్తూ ఫొటోస్ తీస్తూ చిల్ అవుతున్నారు. దాని పక్కనే మంచి యాంటిక్ పీసెస్ తోటి అయితే ఇక్కడ స్టాల్ కూడా ఉందండి. చాలా బాగుంది, యూనిక్ గా ఉన్నాయి అనమాట. అలాగే వీళ్ళ దగ్గర బాడీ మసాజర్స్ అలాంటివి కూడా ఉన్నాయండి, హీట్ మసాజర్స్. డ్రై కూడా అయిపోతుంది. మీరు కారు బైక్ వాష్ చేసిన తర్వాత నీళ్ళు ఉంటే వేరే క్లాత్ ఉంటే వాటర్ మార్క్స్ ఉండిపోతాయి. కార్ బాడీ కార్ గ్లాస్, కానీ దీని నుంచి వచ్చే సింగిల్ డ్రాప్ కూడా కార్ బాడీ కార్ గ్లాస్ మీద మైక్రో ఫైబర్ మ్యాజిక్ టవల్. కిచెన్ లో కూడా వాడచ్చు, వెహికల్ కూడా వాడచ్చు. ఏమంటారు వాటిని ఏమంటారు? మ్యాజిక్ టవల్ మేడం. మ్యాజిక్ టవల్, మైక్రో ఫైబర్ మ్యాజిక్ టవల్స్. సింగిల్ పీస్ కొంటే 150 మేడం, 2 కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ ఉంది. 300 కి 3 పీస్ వస్తాయి. కాపడం పెట్టుకోవడానికి అండి, చల్లగా కావాలనుకుంటే అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు అంట. వేడి కావాలనుకుంటే వేడి కూడా హాట్ వాటర్ కూడా వేసేసుకొని మనం కాపడం పెట్టుకోవడానికి యూజ్ అవుతుందంట. ఎంత అండి? 150 రూపీస్. 150 రూపీస్. డిస్కౌంట్ ఏం లేదా? స్ట్రాంగ్ గానే ఉంది క్లాత్ కూడా. 150 రూపీస్ అంటండి కాపడానికి. కొత్త ఐటమ్ కదా, రకరకాల ఐటమ్స్ వస్తున్నాయి, రకరకాల రోగాలు, రకరకాల ఐటమ్స్. కర్పూరం వేసుకొని మన ఇంట్లో ఈవినింగ్ పెట్టుకోవడానికి బాగుంటుందండి అది. ఈ షాప్ పక్కనే తెలంగాణ అటవీ శాఖ వారు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగానే వారి యొక్క స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, అలాగే టాయ్ ట్రైన్ ఉన్న దగ్గర పక్కనే మనకు తెలంగాణ ఫేమస్ జైలు అయినటువంటి చెర్లపల్లిలో ఉన్న ప్రిజనర్స్ అంటే ఖైదీలు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఒక స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ని కూడా నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. ఈ రెండింటిని కలిపి దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, పిల్లలకు కూడా చూపించండి. బాయ్ కార్స్ ఉన్నాయండి, 3 రౌండ్స్ 100 రూపీస్ అంట. ఇక్కడ కిడ్స్ కార్ కి విఆర్ గేమింగ్స్, గన్ షూటింగ్, ఇవన్నీ కార్నివల్ ఉంది. అలాగే పోలీస్ స్టాల్ అని ఉందండి. ఇక్కడ అన్ని అవేర్నెస్ కూడా ఇక్కడ పెట్టడానికి గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేశారు. బట్ ఎవరు వచ్చి విజిట్ చేస్తారో తెలియదు. పెట్టడం అయితే ఎవ్రీ ఇయర్ పెడతారు. ఇక్కడ మనకు పెయింటింగ్స్ కూడా వేయించుకోవడానికి పోర్ట్రేట్ అనేసి పెట్టారండి. విత్ ఇన్ 5 minutes లోనే చేస్తారంటే ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారు. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉందండి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి, తెలంగాణ ఫేమస్ జైలు అయినటువంటి సెంట్రల్ జైల్ నమూనానైతే ఇదిగోండి ఇక్కడే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియోనైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చారు, చూడండి. 650 550 ఫైనల్ రేట్ 600 ఓ 600 500 వస్తాయంట. ఈ టేబుల్స్ 1200 1500 1200 750 1200 అట్లున్నాయంట. బాగున్నాయి కార్. ఫోన్లు పెట్టుకోవడానికా? బాగున్నాయండి. ఇక్కడ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఆ చిన్నవి अलग-अलग ప్రైజెస్. बड़ा वाला 650 का, छोटा 250 200 150. మిర్చి బజ్జీ, పెద్ద పెద్ద పూరీలు, పెద్ద పెద్ద మిర్చి బజ్జీలు, చాలా పెద్ద పెద్ద స్టాల్స్. ఆగ్రా స్వీట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ స్వీట్ పూరీలు బాగున్నాయండి. 400 kg అంట. ఫైనల్లీ ఇక్కడ ఉన్నాయండి టాయిలెట్స్ అయితే. అజంతా గేట్కి రైట్ సైడ్లో ఉంటుంది ఒకటి. ఇక్కడ ఫైనల్గా ఇంకొకటేమో అక్కడ లాస్ట్ ఎగ్జిబిషన్ గేమ్స్లో ఉంటాయి కదా, అక్కడ కూడా ఒకటి ఉంటాయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్కే బాగానే ఉంటాయి. బల్లులకి అన్నింటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని అయితే ఇక్కడ పెట్టారు. ఎస్పెషల్లీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందండి. కాక్రోచ్లకి వేరే ఉన్నాయి సపరేట్గా, లిజర్డ్స్కి వేరే ఉన్నాయి, మస్కిటోస్కి అగరబత్తులు లాగా ఉన్నాయి. అలాగే స్ప్రే బాటిల్స్ కూడా ఉన్నాయి. స్ప్రే మనకు 4 వైపులా స్ప్రే చేసి పెట్టినట్లయితే అవి చచ్చిపోతాయంట. అలాగే ఇవి ఆర్గానిక్ గా తయారు చేసినవి ఉంటాయండి ఈ కాక్రోచ్వి. దానివల్ల మనకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంట. 250 రూపీస్ అని అంటున్నారు. ఎంఆర్పీ మీద కొంచెం తగ్గిస్తే ఇస్తున్నారు అడిగితే. చూద్దాం, నేను కూడా పర్చేజ్ చేస్తున్నా. కలంకారీ శారీస్ అయితే ఇక్కడ కలెక్షన్ బాగుందండి. చాలా రోజుల తర్వాత మంచి కలంకారీ కలెక్షన్ అయితే చూస్తున్నాను, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ
మెప్మా బజార్ అని ఇక్కడ పెట్టారు లోపల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. దాని ఆపోజిట్ లోనే ఉంది. మెప్మాలో కూడా స్టాల్స్ అయితే పెట్టారు, రకరకాలుగా హ్యాండ్లూమ్ శారీస్ అయితే పెట్టారు. చూడొచ్చు, తీసుకోవచ్చు. న్యాచురల్ సాత్విక్ ఫుడ్ క్యాంటీన్ అని పెట్టారండి. ఇక్కడ చాలా మంది అయితే తింటున్నారు. ఏమేమి తింటున్నారు చూద్దామంటే డిఫరెంట్ గా పెట్టారు అనమాట. ఏంటి అవి? ఫ్రూట్ సలాడ్స్. ఇదేంటండి? అది ఉప్మానా? కిచిడి. ఎంత? 50 రూపీసా? స్ప్రౌట్స్ అవన్నీ కూడా పెడుతున్నారు. సింగరాణి సేవా సమితి నుంచి అయితే మహిళా శక్తి మార్కెట్ స్వయం ఉపాధి ఉత్పత్తులు కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. లక్కీ డ్రా కూడా తీస్తున్నారు ఇక్కడ. కొన్న వాళ్ళకి టోకెన్ ఇస్తున్నారు. ఇక ఇవన్నీ కూడా మనకు కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ వాళ్ళండి. మొత్తం స్పైసెస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మొత్తం ఇక్కడ మనకు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. అలాగే క్వాలిటీస్ కూడా రకరకాలుగా మన బడ్జెట్కి సంబంధించినటువంటివి ఇక్కడ దొరుకుతాయి. మీకు ఏ క్వాలిటీ కావాలన్నా ఆ క్వాలిటీ చూపిస్తారు. లెక్కలు మాత్రం చూసి చేసుకోండి, కన్ఫ్యూజ్ చేసేసి గబగబా మాట్లాడిస్తారు. ఇది మాత్రం చెక్ చేసుకోండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇదిగోండి, మనం పిల్లలు అందరూ పెద్దలు ఆడుకునేటువంటి గేమ్ స్పాట్ అనమాట. చూస్తున్నారు కదండి ఎంత క్రౌడ్ ఉందో. అసలు ఈ స్పాటే కాదండి, నుమాయిష్ టోటల్గా కూడా ఎక్కడ చూసినా కానీ జనాలు విపరీతంగా ఉన్నారు ఈ సంవత్సరం అయితే. నేనైతే ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు. ఒక్కొక్క గేమ్ దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామన్నా కానీ లోపలికి వెళ్ళడానికి కొంచెం కూడా గ్యాప్ అనేది ఇవ్వట్లేదు జనాలు. అసలు జనాలు కదలట్లేదు, ఇబ్బందిగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళాలంటే. అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు. జాయింట్ వీల్, కప్ సాసర్స్, పిల్లలు ఆడుకునేటువంటి బైక్స్, రైడింగ్, చాలా రకాలుగా ఐటమ్స్ ఉన్నాయండి ఆడుకోవడానికి. అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ఆ స్టార్ లాగా, దానికి వచ్చినటువంటి సౌండ్ అయితే ఏ గేమ్లో కూడా రావట్లేదండి. తెగ అరుస్తున్నారు. అసలు భయస్థులు అయితే ఎక్కకూడదండి. వాళ్ళు ఏంటంటే కొంచెం థ్రిల్లింగ్ కావాలి, ఎగ్జైట్మెంట్ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కాలి. ప్రతి వాళ్ళు మాత్రం ఎగ్జైట్మెంట్తో చాలా చిల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ట్రై చేయండి. వస్తే 9:30 అవుతుందండి, అయినా కానీ అస్సలు తగ్గేదేలే అని అంటున్నారు. చాలా క్రౌడీగా అయితే ఉంది. చాలా ఎక్కడ ఏ స్టార్ కూడా అసలు తక్కువ లేనే లేదు. మనకు లాస్ట్ 10:30 అండి, అప్పుడు సైరన్ వస్తుంది. సైరన్ వచ్చిన తర్వాత లైట్స్ ఆఫ్ అయిపోతాయి, అప్పుడు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అన్నట్టు ఈ నుమాయిష్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 to నైట్ 10:30 వరకు. అదే సండేస్ కానీ స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే కనుక ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్ చేస్తారు. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. చూశారు కదండి, 2026లో ఏర్పాటు చేసినటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే పూర్తిగా మీకు ఎక్స్ప్లోర్ చేశాను. ఇందులో ఉన్నటువంటి ది బెస్ట్ షాపింగ్స్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేశాను. అన్నీ తిరిగి మీరు తెలుసుకోవాల్సినటువంటి పని లేకుండా మీకు ఈజీగా ఉండడం కోసమని ఇందులో ఉన్నటువంటి స్పెషల్ షాపింగ్స్ని అయితే పర్టికులర్గా మీకు ఈ వీడియోలో అయితే చూపించడం జరిగిందండి. అందులో ఏమేమి తీసుకోవాలి, ఎలా కొనాలనే విషయాలను కూడా తెలియజేశాను. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్విక్షర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతి. స్వస్తి.